ఇప్పటిదాకా పంచతంత్రంలో మనము ఆ ఎద్దు సంజీవకుడు మరియు సింహం పింగళకుడికి మైత్రి ఎలా కుదిరిందో చూసాము. వాళ్ళిద్దరికి మైత్రి కుదరడం వల్ల రాజు తన ఆటవిక ధర్మాన్ని వదిలేస్తాడు. అందువలన తన పరివారం అంతా రాజు పింగళకుడిని వదిలేసి వెళ్ళిపోతుంది. మంత్రులైన కరటక దమనకులు పని ఏమో లేకుండా ఉండడం వల్ల నిట్టూరుస్తారు. అప్పుడు కరటకుడు దమనకుడిని ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పేసి తిడతాడు. దమనకుడు అవును నిజమే అని చెప్పి తన తప్పుని అంగీకరిస్తాడు. దేవశర్మ ఎలా అయితే ఆషాఢభూతి చేతిలో స్వయంకృతాపరాధం వల్ల మోసపోయాడో అలాగే నేను కూడా స్వయంకృతాపరాధం చేశాను అని చెప్పేసి అంటాడు. క్రితం ఎపిసోడ్లో దేవశర్మ ఆషాఢభూతి చేతిలో ఎలా మోసపోయాడో చూసాము. దాని తర్వాత దేవశర్మ ఏం చేశాడు, ఆ తర్వాత జరిగిన విశేషాలు ఏంటి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవశర్మ ఆషాఢభూతి చెప్పుల ఆనవాళ్ళని కనిపెడుతూ అతను వెళ్ళిన మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఒక ఊరు వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది. ఆ ఊరిలో కౌలికుని అనే వ్యక్తి అతని భార్య మద్యం తాగుదామని పక్క ఊరికి వెళ్తూ ఉండగా దేవశర్మకి ఎదురుపడతారు. దేవశర్మ కౌలికుడిని ఈ ఊర్లో నాకు ఎవరూ తెలియదు, నువ్వు నాకు ఆతిథ్యం ఇయ్యాలి. ఆతిథ్యం శత్రువుకు కూడా ఇయ్యడం ఆతిథేయుని లక్షణము. పైగా స్వాగతేన అగ్నేయస్తృప్త ఆసనేన శతక్రతు పాద శౌచేన పితరో యర్గ్యాత్ శంభుస్తథాతిథే. అంటే అతిథిని స్వాగతించడంతో అగ్ని, ఆసనం వేయడంతో ఇంద్రుడు, కాళ్ళు కడగడంతో పితృదేవతలు, అర్ఘ్యం ఇవ్వడంతో శివుడు ప్రసన్నులవుతారు. అందుకే అతిథి ధర్మము తప్పకుండా పాటించారు. ఇది విని కౌలికుడు తన భార్యతోటి నువ్వు నీ ఇంటికి తీసుకెళ్ళి అతి సత్కారాలు చేసి ఆశ్చర్యం ఇవ్వు, నేను పక్కూరికి వెళ్ళి మన ఇద్దరికి కావాల్సినంత మద్యాన్ని పట్టుకొచ్చేస్తాను అని చెప్పేసి తన భార్య వెంట దేవశర్మని సాగనంపుతాడు. కౌలికుడి భార్య ఒక కులట. ఆమెకి దేవదత్తుడు అనే వ్యక్తితోటి ఆ ఊర్లో అఫేర్ ఉంది. ఇలాగా కౌలికుడు తన భార్యని అతిథి సత్కారాలు దేవశర్మకి ఏమైనా ఆదేశించంగానే ఏకాంతంగా తన అఫేర్ పెట్టుకున్న వాడిని కలవచ్చని చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఆమె దేవశర్మని ఇంటికి తీసుకెళ్తుండగా తన ప్రియుడిని ఏకాంతంగా హాయిగా కలుసుకోవచ్చని సంతోషపడుతూ ఉంటుంది. తన ప్రియుడి గురించే ఊహించుకుంటూ ఉంటుంది. ఇంటికి వెళ్ళంగానే కౌలికుడి భార్య ఏమాత్రం అతిథి సత్కారాలు చేయకుండా దేవశర్మకి ఒక మలినమైన కంచాన్ని ఇచ్చి మీరు ఆహారం తింటా ఉండండి, నాకు చిన్న పని పడింది ఇప్పుడే చూసుకొని వస్తాను అని చెప్పేసి తన రూమ్కి వెళ్తుంది. రూమ్కి వెళ్ళంగానే చాలా సింగారించుకొని బయటికి అడుగు పెడుతుంది. ఆమె అలా బయటకి అడుగు పెట్టంగానే వీధి చివరన తన భర్త రాకని గమనించి హడావిడిగా లోపల గురుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆ భర్త కూడా ఆమె సింగారించుకొని పోవడాన్ని గమనిస్తాడు. పైగా ఫుల్గా తాగేసి ఉన్నాడు. అండ్ ఆల్రెడీ అతనికి తన భార్య అఫేర్ పెట్టుకుంటోందని వాళ్ళ నోటి నుంచి వీళ్ళ నోటి నుంచి చెవినపడుతుంది. దాంతో పట్టరాని కోపం వస్తుంది అతనికి. సే కులట ఎక్కడికి వెళ్తున్నావే అని అడుగుతాడు. ఆమె నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు తాగేసి వచ్చి ఏంటి ఇలా నన్ను తిడుతున్నావు అని చెప్పి బుకాయిస్తుంది. అప్పుడు అతనికి పట్టరాని కోపం వచ్చి నీ అఫేర్ గురించి నాకు తెలుసు, నువ్వు సింగారించుకొని వెళ్ళడాన్ని నేను గమనించాను, నీ తిక్కి ఎలా కుదుర్చాలో నాకు తెలుసు అని ఒక కర్ర పట్టుకుని చిత కొట్టడం మొదలెట్టి ఆమెని తాళ్ళకేసి కట్టేస్తాడు. తాగిన మైకంలో అతను కూడా పడుకుంటాడు. ఇలా అఫేర్ పెట్టుకునే భార్యల గురించి విష్ణు శర్మ గారు ఈ పద్యం వేశారు. కులపతనం జనగర్హాం బంధనమపి జీవితవ్య సందేహం అంగీకరోతి కులట సతతం పరపురుష సంసక్త. అంటే కుటుంబ నాశనము, జనాల మధ్యలో అవమానము, బంధింపబడము, బతుకుంటామో లేదో అన్న సందేహం వచ్చేలాంటి పరిస్థితులు, వీటన్నిటిని లైట్ తీసుకుని కూడా కులటలు పరపురుషుల యందు ఆసక్తి ఉండి అఫైర్స్ పెట్టుకుంటారు. ఆ కౌలికుడు అలా పడుకుని ఉండగా అర్ధరాత్రి అయిపోతుంది. ఈ లోపల ఈ కౌలికుడి భార్యకి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమె ఆ ఊరి క్షురకుడి భార్య. దేవదత్తుడికి దూత కింద ఇక్కడికి వస్తుంది. వచ్చి కౌలికుడి భార్యని ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, నీ ప్రియుడు దేవదత్తుడు అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నాడు, అర్ధరాత్రి అయినా నువ్వు రాకపోయేసరికి నన్ను పట్టరమ్మని పంపించాడు, ఏంటి రావట్లేదు అని అడుగుతుంది. అప్పుడు కౌలికుడి భార్య ఈ పరిస్థితుల్లో నేను ఎలా రాగలను, భర్త నన్ను కట్టేసాడు, పక్కనే పడుకున్నాడు, నన్ను ఎలా రమ్మంటావు అని అడుగుతుంది. అప్పుడు ఆ క్షురకుడి భార్య కులటవేనా నువ్వు, అసలు కులటలు ఎలా ఉండాలి, అసలు దేనికైనా తెగించాలి అని చెప్పేసి కొన్ని ఉపదేశాలు చేస్తుంది కులటా ధర్మం మీద. కాంట్రవర్సీ ఎందుకని చెప్పేసి వాటిని ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. అప్పుడు ఆమె ఒక ఐడియా ఇస్తుంది. నీ కట్లు నేను ఇప్పేస్తాను, నన్ను ఇక్కడ నువ్వు కట్టేయి,
నువ్వు అతన్ని ఏకాంతంగా కలిసి తర్వాత వచ్చేసి సూర్యోదయం లోపల నాకు అట్లు విడిపించేసి నీ పొజిషన్ నువ్వు తీసుకో, నేను కూడా నా ఇంటికి వెళ్ళిపోతాను, ప్రాబ్లం సాల్వ్డ్ అంటుంది. ఆమెకి ఈ ఐడియా బాగా నచ్చుతుంది. సరే అని చెప్పేసి ఆమె కట్లు విడిపించుకుని దూతికని తన ప్లేస్లో కట్టేసి సంతోషంగా దేవదత్తుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి కౌలికుడికి కూడా మెలకు వస్తుంది. చీకట్లోనూ ఇంకా తాగేసిన మైకంలోనూ ఈ దూతికని ఆమె భార్యని అనుకుంటాడు. ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు మారావా, నువ్వు మారానని మాట చెప్పు, నేను నిన్ను కట్లు విడిపిస్తాను, ఇక్కడ నీ గురించి నేను నిరీక్షిస్తున్నాను, జల్దీ సమాధానం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ దూతిక, ఇప్పుడు కనుక నేను మాట్లాడితే నేను తన భార్య కాదని అతనికి అర్థమైపోతుంది, బండారం అంతా బయటపడుతుంది, ఎందుకు వచ్చిందిలే కామ్గానే ఉండిపోదామని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కౌలికుడికి బాగా కోపం వస్తుంది. అది నీకేమాత్రం సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా నువ్వు మారానని చెప్పట్లేదు, నీకు ఇది కాదు, నేను నిన్ను విరూపిని చేస్తానని చెప్పేసి ఆ ముక్కు కోసేస్తాడు. ఇక్కడ చిన్న గమనిక, పాతకాలంలో స్త్రీలు ఎంత మహాపరాధం చేసినా వాళ్ళకి చంపడం నిషేధించబడినది. అందుకని వాళ్ళకి ముక్కు చెవులు కొయ్యడం మాత్రమే శాస్త్రంలో ఉండేది పనిష్మెంట్ కింద. ఇది మనం రామాయణంలో శూర్పణఖ కూడా సీత మీద దాడి చేసినప్పుడు రాముడు ఆమెని విరూపించేయమని లక్ష్మణ్కి ఆజ్ఞాపిస్తాడు, కానీ చంపమని చేయడు. అదే ఆ రోజుల నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు స్త్రీల దండన విధానం. ఇలా ఆ క్షురకుని భార్య ముక్కు కోసేసి కౌలికుడు మళ్ళీ మత్తులో పడుకుంటాడు. ఇదంతా అతిథిగా వచ్చిన దేవశర్మ ఆ రాత్రి గమనిస్తూ ఉన్నాడు. అతనికి ఈ కోలాహలం మధ్యలో నిద్ర పట్టలేదు. ఆ విషయం అక్కడికి వచ్చిన దూతికి తెలియదు. ఈ గ్యాప్ లో కౌలికుడు భార్య మళ్ళీ ఇంటికి ఎఫ్ఐఆర్ ముగించుకొని సంతోషంగా వచ్చేస్తుంది. వచ్చేసి తన ఫ్రెండ్ని కుశలం అడుగుతుంది. ఆ భర్త నిన్నేమీ చేయలేదు కదా, అంతా బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి. అప్పుడు ఆ క్షురకుడి భార్య, నా ముక్కు తప్పించి మిగతా అంతా బాగానే ఉంది, మీ వాడు ముక్కు కోసేసాడు, నన్ను జల్దీ విడిపించు లేకుంటే చెవులు కూడా కోసేస్తాడు అని చెప్పేసి సమాధానం చెప్తుంది. కౌలికుడి భార్య వెంటనే ఆమెని కట్లిప్పేసి మళ్ళీ ఏం ప్లేస్లోకి ఏమే కట్టించేసుకుని ఉండిపో. క్షురకుడి భార్య ఇంటికి వెళ్ళిపోయిన కాసేపటికి కౌలికుడికి మెలకు వచ్చింది. అతను తన పత్నితోటి, ఇప్పటికైనా నువ్వు మారావా లేదా నీ చెవులు కూడా కత్తిరించేయమంటావా అని కోపంలో అడుగుతాడు. అప్పుడు అతని భార్య, దుష్టుడా, నా మీద నువ్వు చాలా అభాండాలు వేస్తున్నావు, కానీ ఆదిత్య చంద్ర వనిలో అనలశ్చ ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. సూర్యచంద్రులకు, అగ్నికి, వాయువుకి, ఆకాశానికి, భూమికి, నీరుకి, హృదయానికి, యముడికి, పగలు రాత్రికి, సంధ్యాకాలానికి, ధర్మానికి, వీళ్ళందరికీ ఒక మనిషి ఏం చేస్తాడో సత్యం తెలుసు. నేనే గనక పతివ్రతనైతే కలలో కూడా పరపురుషుని గురించి ఆలోచించకుండా ఉంటే నా ముక్కు గాయం మానిపోయి మళ్ళీ అది పూర్వస్థితికి వచ్చేయుగాక అని పెద్ద గొప్పగా ఘోషణ చేస్తుంది. ఘోషణ చేసి, దుష్టుడా, చూడు నా పాతివ్రత్యం మహిమ, నా ముక్కును చూడు ఎలా మళ్ళా యథాస్థితికి వచ్చేసిందో, నాకు గాయం కూడా ఏమీ అవ్వలేదు అని చెప్పేస్తుంది. కౌలికుడు కూడా బాగా సంతోషించి ఆమెను ప్రసన్నం చేసుకోవడం మొదలెడతాడు. దేవశర్మ ఇదంతా చూసి, ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఇలాంటి స్త్రీలను ఉద్దేశించి విష్ణు శర్మ ఇంకా చాలా పద్యాలు చెప్తాడు. కాంట్రవర్సీలు ఎందుకని మేము వాటి జోలికి పోవట్లేదు, కానీ ఇలాంటి ఉమెన్ అసలు ఎంటర్టైన్ చేయకూడదు, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనేది ఈ పద్యాల సారాంశం. ఇవన్నీ అయ్యేసరికి తెల్లారింది. శురకుడి భార్య ఆమె భర్త వచ్చే వేళైంది, ఈ ముక్కు కోసేసింది చూస్తే ఏం కొంపలు అండుకుపోతాయో అని తెగ మద్దన పడిపోతుంది. ఇంత లోపల ఆమె భర్త రానే వచ్చాడు. అతను రాజకొలువులో బార్బర్. అతను వచ్చాడు కానీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి, అందుకని ఇంటి గడప లోపలికి అడుగు పెట్టకుండానే తన భార్యని షేవింగ్ కిట్లోంచి కత్తి తెచ్చి ఇమ్మని అడుగుతాడు. ఈమె భర్తకి ముక్కు చూపించడం ఎందుకని ఒక దూతకి కత్తెరిచ్చి పంపుతుంది. అది కత్తి అడిగితే కత్తెర ఎందుకు ఇచ్చిందని కోపంతో ఆ కత్తెరని లోపల గిరవాడేసి, నిన్ను కత్తి ఇమ్మన్నాను, కత్తెర కాదు అని చెప్పేసి అరుస్తాడు. అప్పుడు ఆమె దీన్ని ఆపర్చునిటీ కింద తీసుకుని, ఓరు నాయనో నా ముక్కు కోసేసాడు, అందరు రండి రండి నన్ను కాపాడండి అని చెప్పేసి పెద్ద డ్రామా చేస్తుంది. ఈ ఆక్రందనలన్నీ విని రాజభట్లు అక్కడికి వస్తారు. వెంటనే ఈమె ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ మొదలెడుతుంది. ఇతను నన్ను కత్తి అడిగాడు, నేను పొరపాటున కత్తెర పంపించాను, అంత దానికే నా ముక్కు కోసేసాడు, ఇతను చూడండి ఎలా కోసేసాడు అని చెప్పి చూపించేసరికి రాజభట్లు ఇన్ని కర్రలు పట్టుకుని పడేలు మనం కొడతా ఉంటారు. ఆ తర్వాత అతన్ని తాళ్లతో బంధించి గ్రామాధికారి దగ్గర తీసుకెళ్తారు. ఆ గ్రామాధికారి అప్పుడు అతన్ని, నీ భార్య నువ్వు ఎందుకు విరూపిణి చేసావు,
ఆమె ఏమైనా అఫేర్ పెట్టుకుంటుందా, లేక నేనేమైనా చంపేద్దామని చూసిందా అని గదమాయించి అడుగుతాడు. ఆ మంగళకి పాపం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తన భార్య తన మీద ఎదురు తిరిగిందని షాక్లో ఉన్నాడు. ఆ తర్వాత భర్తలందరూ పిచ్చకొట్టుడు కొట్టేసరికి ఆ మాటలు కూడా ఏమీ బయటికి రాలేదు. పూర్తిగా తడబడుతూ ఉన్నాడు. ఈ తడబాటంతా చూసి గ్రామాధికారి వెంటనే అతన్ని దోషి కింద నిర్ధారించేశాడు. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి తప్పు చెయ్యకపోతే కాన్ఫిడెంట్గా కళ్ళల్లో చూస్తూ మాట్లాడతావు, కానీ నువ్వు తప్పు చేసావు కాబట్టే నీకు మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి, నీదంతా మాట తడబడిపోతుంది, నీ దృష్టి అంతా ఇటు అటు దిక్కులు చూస్తున్నావు, ప్రాపర్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోతున్నావు, కాబట్టి నీ భార్యను నువ్వు ఏ కారణం లేకుండా విరూపం చేసావు కాబట్టి నీకు మరణశిక్షణ అమలు చేస్తున్నానని చెప్పేసి అతన్ని చంపేయమని రాజభట్లను ఆజ్ఞాపిస్తాడు. ఈ తంతంతా చూసి దేవశర్మ ఆ అమాయకుడిని ఎలా అయినా కాపాడాలని గ్రామాధికారి దగ్గరికి వచ్చి, ఈ అన్యాయాన్ని ఆపండి, ఏం జరిగిందో నాకు తెలుసు, నేను నా వృత్తాంతం అంతా చెప్తానని చెప్పి అతని డబ్బు మూట ఆషాఢభూతి కాజేసిన దగ్గర నుంచి వీళ్ళ ఇంట్లోకి అతిథి కింద రావడం, ఆ చీకట్లో ఏమేం జరిగిందో మొత్తం చూసింది అంతా పూసకొచ్చినట్టు చెప్తాడు. వెంటనే గ్రామాధికారి, ఈమె ఎంత పాపానికి ఒడగట్టింది, అసలు తన భర్తనే చంపించేద్దామని చూసింది, ఈమెకి ముక్కుతో పాటు చెవులు కూడా కోసేయండి అని చెప్పేసి ఆమెకి చెవులు కూడా కోసేసి విరూపణ చేసేస్తారు. దేవశర్మ కూడా ఇంకా అమ్మాయి ఒక అమాయకుడి ప్రాణాన్ని మనం కాపాడగలిగాము, సరే ఇంకా ధనము పోయింది, మనం ఏం చేయలేము, మన దురదృష్టం అది అని మఠం వైపు బయలుదేరుతాడు. దమనకుడు ఈ కథ మొత్తాన్ని కరటకుడికి వినిపించి, ఇలాగే నేను కూడా స్వయంకృత అపరాధాల ద్వారా మన మీదకి విపత్తును తెచ్చాను, ఇప్పుడు నా బుద్ధి కుశలతను వాడి రాజుగారికి సంజీవకుడిని దూరం చేస్తాను. ఏకం హన్యాన్నవా హన్యా ఇషుర్ముక్తో ధనుష్మత బుద్ధిర్బుద్ధిమతాం సృష్ట అంతి రాష్ట్రం సనాయకం. ధనుస్సు నుంచి సంధింపబడిన బాణము ఎదుర్కొండా ఉన్న టార్గెట్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ప్రాపర్గా బుద్ధిని వాడితే మాత్రం ఒక మొత్తాన్ని రాష్ట్రాన్ని నాయకుడితో పాటు డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. నేను ఇప్పుడు నా బుద్ధి కుశలత వాడి మన రాజు సింహానికి ఆ ఎద్దుకి మైత్రి చెడగొడతాను, వాళ్ళకి మిత్రభేదం చేస్తాను, మనకి మంత్రి పదవుల కోసం నేనే అనవసరంగా వాళ్ళ మైత్రిని వృద్ధి చేసి మనకి ఆపత్తుని తెచ్చాను, ఇప్పుడు దాన్ని నేనే రెక్టిఫై చేస్తాను అని చెప్పేసి మన దగ్గరికి వెళ్తాను. తర్వాత దమనకుడు ఏం చేశాడు అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. పంచతంత్రంలో ఇలాంటి కథ ఉంది ఏంటి అని చెప్పి మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ పంచతంత్రం ఒరిజినల్గా విష్ణు శర్మ గారు ఆ రాజకుమారుల్ని రాజ్యార్హులుగా చేసేందుకు వాడిన ప్రక్రియ. కానీ మన దురదృష్టవశాత్తు ఇది పంచతంత్రం కేవలం పిట్టల కథల కింద అయిపోయింది ప్రస్తుత సమాజంలో. దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మెంట్ టు బి చెప్పడమే మా తాపత్రయం. అది మీకు నచ్చుతుందనే మా ఆశ. థ్యాంక్ యూ.